నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పనిచేస్తూ ఉన్న చోట మనం చూసుకుంటే కంపెనీలు గాని, ఆఫీసులు కానీ, ఇళ్లల్లో పనిచేసే చోట గాని, ఇతర ప్రదేశాలలో మనం చూసుకుంటే తోటి ఉద్యోగులతో చాలా మంది అయితే అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు, నిందలు పడుతూ ఉన్నారు, అవమానాలకు గురవుతూ ఉన్నారు. తాజాగా కువైట్లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న 43 ఏళ్ల కువైటీ మహిళ, 60 ఏళ్ల మరొక కువైటీ మహిళ క్లినిక్ లో తన కార్యాలయంలో ఉన్నప్పుడు తనను అవమానించిందని చెప్పి ఆరోపిస్తూ ఒక నివేదికను దాఖలు చేసింది. క్లినిక్ లోకి అడుగు పెట్టిన వెంటనే ఆ యొక్క మహిళ తనను రెచ్చగొడుతూ అవమానించిందని చెప్పి ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటన క్లినిక్ కెమెరాల్లో మరియు అలాగే ప్రత్యక్ష సాక్షులు తన తరపున సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆమె వెల్లడించింది. అలాగే ఆమె కార్యాలయానికి వచ్చినప్పటి నుంచి నన్ను తిడుతూ ఉండేదని చెప్పేసి, అసభ్యకరంగా అవమానకర రీతిలో నన్ను అవమానిస్తూ ఉండేదని చెప్పి, దానికి సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజ్ మరియు అలాగే ఆ యొక్క కార్యాలయంలో క్లినిక్ లో పనిచేస్తూ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని చెప్పి, వాటిని పరిగణలోకి తీసుకొని ఆ యొక్క మహిళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ మహిళ డిమాండ్ చేసింది. అలాగే ఎవరైనా సరే కువైట్ లో ప్రవాసులు కూడా ఇలా పనిచేసే చోట చాలా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఈమెకు జరిగిన అనుభవమే మీకు జరిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.